మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం పోరాన్ల గ్రామానికి సమీపంలో ఉన్నాము. ఇక్కడ నాగపూరి శ్రీనివాస్ అనే రైతు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు నాటు వేస్తున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. ఇంతకుముందు మొగ ఆడ కూలీలు కూడా ఇక్కడ నాట్లు వేస్తున్నారు. వీళ్ళంతా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చామని చెప్తున్నారు. మన తెలంగాణ అంటే ఒకప్పుడు వలసల తెలంగాణ, కానీ ప్రస్తుతం భారతదేశ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందింది మన తెలంగాణ. వరి విస్తీర్ణం విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు మన రాష్ట్రానికి వేరే రాష్ట్రాల నుంచి వరిని, బియ్యాన్ని, వడ్లను దిగుమతి చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు భారతదేశానికి అలాగే వివిధ దేశాలకు కూడా, అవసరం ఉన్న దేశాలకు మన తెలంగాణ వరి అక్కడికి మనం పంపిస్తున్నామంటే ఇది మన తెలంగాణ గొప్పతనం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు చాలా వరకు కూలీల కొరత ఏర్పడింది. అందుకోసం ఒకప్పుడు మన తెలంగాణ వాళ్ళు వేరే దగ్గరికి వలస వెళ్ళి పనిచేసిన క్రమంలో వేరే రాష్ట్రాల వారు, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అక్కడి నుండి కూడా మగవారు, ఆడవారు కూలీలు వస్తున్నారు ఇక్కడికి. ఆ విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ మన నాగపూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, రైతు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ వీరితో నాటు ఎంత, ఒక ఎకరానికి ఎంత తీసుకుంటున్నారు, ఎన్ని గంటల్లో కంప్లీట్ చేస్తున్నారు, ఆ మిగిలిన వివరాలు నాగపూరి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్రీనివాస్ గారు, ఇక్కడ మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు సొంత పొలం 2 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. 10 ఎకరాలు 8 ఎకరాలు కౌలుకు, 8 ఎకరాలు మొత్తం టోటల్ నాటేసినాం. అయితే ఏమైందంటే మనకు ఇప్పుడు రెగ్యులర్ గా మన విలేజ్ వాళ్ళు ఈ కూలీలు దొరకడం లేదు. ఇటు మొత్తం అటు పత్తులు అటు వాళ్ళు రెగ్యులర్ ఆటో వాళ్ళు రెగ్యులర్ వెళ్ళిపోతున్నారు. ఇక మనకి బీహార్ వాళ్ళు వీళ్ళు మొత్తం మన చుట్టుపక్కల వేస్తున్నారు. కాబట్టి మనం అక్కడ పోయి చూసి సరే ఇక కొంచెం అంటే ఇక మనం రెగ్యులర్ వాళ్ళు వేసేదానికంటే కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఒక మొక్క దాంట్లో 3 లైన్లలో 4 లైన్లు అయితే ఇక బాగుండు, కానీ 3 లైన్లు వస్తున్నాయి, చక్కగా వస్తుంది. ఇక సరే గంట వస్తాయి అనగా మనం ముందుకొచ్చి వేయడం జరిగింది. కాకపోతే 8 ఎకరాలు రెండు రోజులనే కంప్లీట్ చేసారు. మన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక 5-6 రోజులైనా కూడా కంప్లీట్ కాకపోవు. ఇక అందుకొరకే వీళ్ళను ఆశ్రయించి తీసుకోవడం జరిగింది. ఇక మాకు కూడా కొంచెం సంతోషమైంది, ఎందుకంటే ఈ నాటు అయిపోయింది. ఇటు దొంగల బాధ, ఇటు మోటార్లు ఎత్తుకపోతారు, ఇటు బ్యాటరీలు ఎత్తుకుపోతారు. అందుకొరకు తెల్లం దాకా అటు ఇటు ఉండడం జరుగుతుందని కొంచెం ఇక వీళ్ళు కూడా మనకు సహకరించారు. ఇక వాళ్ళకు కూడా మన అజిత్. కాకపోతే ఏంటంటే ఇక వీళ్ళు కూడా ఒక బ్యాచ్ వేరే ఏజెంట్ ద్వారా తీసుకొని వస్తే వాళ్ళు 5,500 ఆటో కిరాయి తీసుకోవడం జరుగుతుంది. నారుకు ఇక్కడ మన వాళ్ళైతే ఎక్కువ నారు అవసరం పడుతుంది. వీళ్ళు మనకు చాలా తక్కువ నారు తోటే మొత్తం మనం పొలం వేస్తున్నారు కదా. ఒక ఎకరానికి ఒక బస్స పడుతుంది. మనోళ్ళు అయితే ఒక బస్సన్నర ఎత్తారు. ఇక వీళ్ళు ఏమైతుందంటే వీళ్ళు గ్యాప్ కొంచెం రావడం వల్ల ఒక బత్త తగ్గుతుంది. ఇక అందులో దీనిలో ఇది గంట పోతుంది అన్నట్ల మనం అది అంతే. ఇదండి విషయం. ఇక్కడ మనం చూడొచ్చు, వాళ్ళు ఇక్కడ వంట చేసుకుంటారు. ఆ వంట కూడా మన వాళ్ళకున్న వీళ్ళకున్న స్పెషాలిటీ ఏంటంటే పొద్దున్నే వస్తారు వీళ్ళు. పొద్దున ఒక 5:30-6 గంటల వరకే వ్యవసాయ పొలం దగ్గర వీళ్ళు ఉంటారు. ఇక్కడనే వంట చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అన్నం తింటున్నారు. వాళ్ళు పొద్దున 5:30-6 గంటలకు పని మొదలు పెట్టారు అంటే వాళ్ళ సాయంత్రము 7-8 గంటల దాకా పొలంలోనే ఉంటారు వీళ్ళు. ఇట్లా వీళ్ళు చాలా వరకు రోజు ఒక 4 ఎకరాలు అట్లా కంప్లీట్ చేస్తున్నారు వీళ్ళ బ్యాచ్. तुम्हारा नाम क्या है? मिथुन, मेरा नाम मिथुन है। मैं कलकत्ता से आया इधर, वो तेलंगाना में नाट डालने के लिए। हम लोग को नाट डाल के कलकत्ता वो 2 महीना के बाद जाता है, पूरा हर महीना के बाद आता है। वो हम लोग नाट डाल के वो नारू निकल के हम लोग जाता है। ममता बनर्जी का हम लोग पश्चिम बंगाल से इधर भेजा है वो नाट डालने के लिए. రైతు వెంకటస్వామి పోరాన్ల గ్రామానికి చెందిన, అక్కడ నారు మిగిలిందని ఆయన పట్టుకపోతున్నాడు. ఆయనకి ఎంత వ్యవసాయ క్షేత్రం ఉన్నది, ఆయన ఇక్కడ వీళ్ళతోటి ఈ కూలీలతో వేస్తున్నాడా లేకపోతే మన లోకల్ వాళ్ళతో వేస్తున్నాడా, వాళ్ళ యొక్క వ్యవసాయ పరిస్థితి ఎట్లుంది వారిని అడిగి తెలుసుకుందాం. మాది పొరల గ్రామము. పాపం వీళ్ళు ఒరిస్సా వాళ్ళు మంచిగా పని చేస్తున్నారు. మా వాళ్ళు ఒక్కొక్కరికి 500 రూపాయలు తీసుకుంటారు. మన మొలక గుంజటానికి, నారు గుంజటానికి 1400 తీసుకుంటారు. వాళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా దయచేసి మీరు కూడా చూడండి. మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఈ బండ్లు, ట్రాక్టర్లు, ఒకటి మోటార్లు ఎత్తుకపోవడం, బ్యాటరీలు ఎత్తుకపోవడం, బండ్లు చిలక మీద ఉంటే మాకు ఇబ్బందులు అవుతాయి. కొద్దిగా మా వాళ్ళతో కూడా బాగా ఇబ్బంది అవుతుంది.
కైకిలు బాగా అడుగుతారు సార్. వ్యవసాయం అంటే ఇప్పుడు మనం పొలాన్ని చదును చేయడం, పొలాన్ని దున్నడం, అలాగే ఇప్పుడు వరి నాట్లు వేసుకుందామంటే ఫస్ట్ మనం నారు వేయాలి. నారు వేసిన తర్వాత నారు ఎదగడం, నారు ఎదిగిన తర్వాత ఇట్లా పొలం దున్ని బురదలో వాళ్ళు రైతులు ఆ ఒడ్లు పెట్టుకొని ఆ నీళ్లు పారిచ్చి ఇట్లా మనకు చాలా కష్టపడి, అంటే ఇక్కడ మన కైకిలు వాళ్ళు దొరకకున్నా కూడా ఆ వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళతో కూడా వేయించి వాళ్ళు ఈ విధంగా మనం చేస్తున్నారు. రైతులు అంటే ఎంత గొప్ప వాళ్ళో దీన్ని బట్టి ఆలోచించవచ్చు మనం. కాకపోతే ఇక్కడ ఈ పోరన్ల గ్రామంలో, ఈ విలేజ్ లో మేము చాలా వరకు చూసాము. మానకొండూరు నుంచి రూట్ లో పోరన్ల ఇటు మొగిలిపాలెం ఇక్కడ దాకా కూడా దొంగల బెడద ఎక్కువగా ఉన్నది అంటున్నారు. ఇక్కడ వ్యవసాయ మోటార్లు, రోడ్డుకున్న వ్యవసాయ బావులలో మోటార్లు దొంగిలిస్తున్నారు. అలాగే ట్రాక్టర్లకు సంబంధించిన ఈ బ్యాటరీలు, దానికి సంబంధించిన విలువైన విడిభాగాలు కూడా దొంగిలిస్తున్నారు అని చెప్తున్నారు ఈ రైతులు. కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీని మీద దృష్టి సారించండి. ఇక్కడ అనుమానితులు, ఇన్ఫార్మర్లు కొంతమంది వ్యవస్థ ఏర్పాటు చేసుకొని అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని మీరు కొంచెం వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మన నాగపురి శ్రీనివాస్ గారు దీనికి ఏమేమి చల్లుతున్నారో, ఎట్లా సస్యరక్షణ చేపడుతున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. ఈ వరి సాగు చేస్తున్నావు కానీ ఫస్ట్ నువ్వు దుక్కిలో ఏం చల్లుతావు, తర్వాత ఎన్ని రోజులకు గంటల గోళీలు చల్లడము, మనకు పొటాష్, యూరియా కలిపియడము, తర్వాత లాస్ట్ పిండి చల్లడం, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? మీరు దిగుబడి అనేది ఏ విధంగా సాధిస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ జింకును డిఏపి ఫస్ట్ కొరతలో చల్లినాం. మళ్ళా ఒక 20 days తర్వాత మళ్ళా 20 చల్లుతాం. అప్పుడు 20 గంట మందు అప్పుడు చల్లుతాం. మధ్యలో ఏమన్నా పురుగు ఆశిస్తే స్ప్రే చేస్తాం. తర్వాత మళ్ళా 3వ మందు ఇది మళ్ళీ అడుగు మందు చల్లుతాం. అడుగు మందును పొటాష్ కలిపి అప్పుడు చల్లుతాం. 3 సన్న రకమా, దొడ్డు రకమే? దొడ్డు రకం. ఇప్పుడు మొత్తం దొడ్డు రకం. దొడ్డు రకం వేసినాం. అది ఇప్పుడు మనకు వానాకాలానికి యాసంగికి తేడా ఏముంటది అంటే, వానాకాలం సాధారణంగా ఏ పైరైనా ఏపుగా పెరుగుతుంది, అప్పుడు రోగాలు రావు. కానీ ఇప్పుడు ఈ యాసంగికి జింకు లోపం అనేది ఉంటది, సౌడు అనేది వెళ్తుంది నేలల మీద. కాబట్టి జింకు కూడా వీళ్ళు వేసుకుంటున్నాము ఫస్ట్ దుక్కిలో అని చెప్తున్నారు. ఇది ఎన్నో విధాలుగా రైతు పరిశోధన చేసి ఏదైనా పంట వేసినప్పుడు, ఇంకొకటి కోతుల బెడద కూడా ఉంది ఊళ్ళే. మొత్తం ఇల్లు వీకి పందిరేస్తాయి అంటారు కదా, ఆ విధంగా ఉంది కోతుల పరిస్థితి కూడా. అంటే రైతు అనేది ఒక పరిశోధన చేసి ఏదైనా పంట వేసినప్పుడు దానికి లక్షల పెట్టుబడి పెట్టి ఆ పంటను ప్రతి క్షణము కాపాడుకుంటూ ఆ పంటను చీడపీడల నుంచి రక్షించి మనకి ఈ విధంగా చివరి దశలో ఆహారాన్ని అందిస్తున్నారు. ఇది ఒక రైతు పరిస్థితి. ఇంకోటి కొంగలు అంటే అది కామన్, అది ప్రకృతి సిద్ధంగా కొంగలు అనేటివి మనం ఏం చేయలేం. కానీ కోతులు ఇళ్లలోకి రావడం, వ్యవసాయ భూములలోకి రావడం మాత్రం కారణమైతే మనమే. ఎందుకంటే ప్రకృతి ఇప్పుడు చెట్లు చేమలు లేకుండా చేసి గుట్టలు గ్రానైట్ల కప్పచెప్పి అవన్నీ చేసిన తర్వాత కోతులు ఎడిపోతాయి, కోతులు గ్రామాల మీదకే వస్తాయి. వాటికి కూడా ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, సమస్యలు ఎన్నో ఉంటాయి, ఆ సమస్యలు తీర్చే బాధ్యత ప్రజాప్రతినిధులే. కాబట్టి ఈ కోతులు కానివ్వండి, ఇట్లాంటివి కానివ్వండి, మనకు కొన్ని విధాలుగా ఆలోచించి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఈ మన రైతులు, మరి అట్లాగే వ్యవసాయ కూలీలు, వాళ్ళు ఒకప్పుడు మన తెలంగాణ అనేది వలసం, కానీ ఇవాళ తెలంగాణకే వలస వచ్చి కొన్ని రాష్ట్రాల ప్రజలు పనిచేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.